కేసు తీసుకోలేదు అంటూ కూడా మీరు ఇందాక మాతో చెప్పడం జరిగింది. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అసలు అది ఏ సమయానికి జరిగింది? ఇంకోటి మీరు ఫోన్ చేసి కొంతమందిని పిలిచారు అని వాళ్ళు అంటున్నారు. అంటే ఏం జరిగిందమ్మా అక్కడ? అయితే ఫస్ట్ అయితే ఇద్దరు వెళ్ళారక్క. ఆ తర్వాత మేము వచ్చాం. చాలా సైకోగా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే మేము వచ్చాము, ఎందుకంటే అలా మాట్లాడుతున్నా, ఎంతో ప్రేమతో ఇవ్వచ్చు కదా మేము అడిగితే, ఆయన రివర్స్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎందుకు అలా మాట్లాడుతూ, కొడతావా కొట్టు, మరి చంపుతావు చంపు, మాకు అమ్మ నాన్న ఎవరు ఉండరు, కొట్టినా మీరే తిట్టినా మీరే, పైసలు ఇచ్చేది మీరే కాబట్టి మీ నుంచి మేము ఉన్నాం కాబట్టి కొడతావా కొట్ట అనేసరికి చాలా ర్యాష్గా అందరినీ కొట్టి చెల్ల చెదర కొట్టేసరికి మేము పారిపోయాము. అదండి జరిగింది అక్కడ. పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా పోలీసులకు ఫస్ట్ మేమే కేసు పెట్టాము. కేసు పెడితే సరే ఓకే అన్నారు. మళ్ళీ తను వచ్చాక మమ్మల్ని తన ముంగటే మా కేసు తీసుకోలేదు, మమ్మల్ని తిట్టారు వాళ్ళు. మీరే అసలు మీకు ఏం రైట్స్ ఉంది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అన్నారు. ఇంకా మేమేం మాట్లాడాలక్క చెప్పండి. అమ్మ, ఇది నిజంగా కొంచెం వివాదాస్పదంగానే మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ వీడియోలో అతను తిడుతున్నాడు, అది ఎవరు కూడా చూడట్లేదు. మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు డిమాండ్ చేశారు అనేది ఏదైతే చెప్తున్నాడో అదే పోర్ట్రేట్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ డబ్బులు ₹1 కూడా డిమాండ్ చేయలేదు పోలీస్ గారు. ఎందుకంటే మీరు ఎందుకు వెళ్ళారు అని అంటే, మాకేం జాబులు లేవు, మమ్మల్ని చేసుకోవడానికి వివక్ష లేదంటారు. వివక్ష ఎందుకు లేదనంటే, ఇప్పుడు మేము ర్యాపిడో ఒకటి బుక్ చేసుకున్నాం అనుకో, వాళ్ళు ఫోన్ చేస్తారు, అని ఇక్కడికి రండి, మా వాయిస్ వినగానే అమ్మ మీరు ట్రాన్స్జెండర్సా, వివక్షంగా ఆడి ఉందండి. మేము ప్రతిదీ మాట్లాడినా సరే